ఒకే రోజులో 215 కేసులండి. వాటిలో 184 కేసులు ట్రాన్స్మిట్ అయినవి. ఇప్పుడు ఎమోషనల్ గా ఆలోచించకుండా సేఫ్టీ ఏంటో అది చూసుకోండి. అందుకే కదా మేము ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పాలి? సార్ ప్లీజ్ సార్. వీల్లేదు సార్ సార్ మాకు తెలుసు సార్, అయినా మీరు కొంచెం మనసు పెడితే. బాబు, కేరళలో అవుట్ బ్రేక్ చాలా పెద్ద విషయం. పైగా ఈ జోన్ లో 12 కేసులు ఉన్నాయి బాబు. ఈ టైంలో ప్రజల సేఫ్టీ చూస్తావా లేక నీ ఎమోషన్స్ ని చూస్తావా? ప్రోటోకాల్ అనేది ఉంది కదా. సార్ మరి అమ్మని అక్కడికి తీసుకురావచ్చా సార్? బాబు, వాళ్ళందరూ వయసైన వాళ్ళు అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం? ప్రోటోకాల్ అని చెప్తున్నాను కదా, బాడీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు? బండిది ప్లీజ్ సార్. రూల్స్ అంట గొడ్ది గుడ్డు. ఇది కంటైన్మెంట్ జోన్ అని తెలిసే కదా బాడీ తీసుకొచ్చారు. అదేదో ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చారన్న. అదే కదా, చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి. ఇలా చేయొచ్చా? ఎవరిని అడిగినా ఊరికి